ఇవాళ రైతులు రోజుల తరబడి గంటల తరబడి చెప్పులు పెట్టి బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే, బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనవి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి. మళ్ళీ ఇప్పుడు ఏందో యాపో బోపో తెచ్చిండ్రు, అది ఒత్తితే నడచలేదు, పిక్తలేదు. అది ఏ ఎరువు బస్తాకు యాప్ ఎందుకైనా నాకు అర్థం కాదు. ఇంకా ఆ యాప్లో కూడా నేను నాకు పూర్తిగా తెలియలేదు. నేను రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో ఏముంటుందట. ఇప్పుడు నాకు పట్టుందా, అది ఎన్ని మాటలు ఇస్తారట. సపోజ్ నాకు 3 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉంటే ఎకరానికి 2 బస్తాలు చొప్పున 3 సార్లు ఇస్తారట. అది అంటే 3 సార్లు పోవాలి. ఇక యాడికి పోవానో నాకే తెలియదు. మొట్టమొదల యాపే దొరకదు కాలబెట్టి. అది ఏదైనా చదువుకున్న పోరాన్ని పెట్టుకొని విని పట్టుకొని తిప్పలు పడదామంటే కూడా ఆ యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట. యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట. ఏ గోదాంలో ఎరువులు అని చెప్తారట. అంటే ఇలా గజ్వేల్లో చెప్తారు, రేపు సిద్దిపేటలో చెప్తారు, ఎల్లుండి సిరిసిల్లలో చెప్తారు. ఏ గోదాం పోవాలి, ఎటు పోవాలి. ఇంతకన్నా జోక్ ఉంటుందా? రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటుంది, తప్పితే వాళ్ళ తాలూకా కేంద్రంలో ఉంటుంది ఎక్కువ. ఆడ సాగుకారు ఉంటాడు, ఇచ్చేటోడు ఉంటాడు, అప్పిచ్చేటోడు ఉంటాడు.